చెప్పవే, ఎవరతను? యాదారాం అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేశాడా బయటికి తోసేశారా? అందుకే 6 months నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాలా? 15,000 రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదుద్దులు, గాజులు, గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ప్రతిసారి అంటున్నావు, వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ పిచ్చిదానా, వాడు యుఎస్ నట్టు పెట్టుకొని నిన్ను ఊట్ చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడి టైం కి మంచి ఫిగర్ తో బ్రేక్ డాన్స్ చేస్తుంటాడు. నా యాద అలాంటోడేం కాదు, జెంటిల్మెన్. అబ్బా, ఆడి జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్లే చూసుకుంటారు. నేను ఇంకా 1,00,000 పెట్టింది. ఒక్కొక్కటి అయితే 5-6 దాకా పెడతాయి. పెడతారు. పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ ఎదవ ఫోన్ ఎదవ కాదు, యాద. ఎవడో ఒకళ్ళే, ముందు ఫోన్ కలుపు. హలో యాదా. బంగారం. స్పీకర్ అని. ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా? సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకు వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం, ఆ చేత్తోటి తినడానికి ఏమైనా తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా, బంగారం అంటున్నాడు నన్ను. అంటాడు. బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. యాదారాం గారు ఉండేది ఈడేనారా? వాడి కోసమే వచ్చింది. ఇది స్కూటీ పేపర్ అమ్మేసింది. మీరు యాదాకి బాధితులేనా? చూడు, నా యాదా అంటున్నావు. ఇది చాలా మందికి యాదా. నడురా, నా సోనీ ఎల్ఈడి నాకు కావాలి. నాకు కూడా కావాలిరా, నా స్కూటీ పేపర్ నాకు కావాలి. ఇలాంటి పడతారు. అబ్బా ఛీ, సిగ్గులేదురా? అమ్మాయిల దగ్గరే డబ్బులు అడుగుతారా? అమాయకులు రా వీళ్ళు, నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయి చాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? నీ వల్ల నాకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు అబ్బాయిలనే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని, కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఎనీవే, ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. సర్లే, లైట్ బాగా చదువుకో. అర్థమైందా? ఏంటి గిఫ్ట్ సడన్ గా? ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. వావ్, కూల్. నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసా. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని. వెరీ నైస్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బా ఏ బాబు కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని 4 పల్లీలు ఎత్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 years పల్లి బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారో ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరికదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్సే. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు, నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ కథా చిత్రం. దీన్ని తెర మీద చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు ఎల్లే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో, వెళ్ళి పని చూసుకో. 1 minute. ఓకే. భార్గవి చెప్పవే. శ్రేయ ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షనా? ఈ రోజుతో నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ గారి ఫాదర్ కి దుబాయ్ లో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే కాలేజ్ కి వచ్చి రిలీవింగ్ లెటర్ తీసుకెళ్లిపోయాడు.
ఇంకేంటే పండే చేసుకో. అది దెబ్బ పడింది పంట కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్ ఈ పార్కు వాస్తా నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్? నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు నేను కొత్త అలవాటేట్రా మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళు వస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. నరాల్లోంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన అగ్గుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హగ్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాసెట్టించి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు, వెలుగులే వెలుగులు. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్సు, హగ్సే హగ్సు. అనుకున్నా దెబ్బ పడితేనే గాని మందు సిట్టింగ్ పడదని. ఈ రాజా ఏయ్. యాక్షన్. ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే ఎట్టకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివని అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కావాలనుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న ఆ అమ్మాయి తను నన్ను ఇష్టపడుతుందిరా, కాదు ప్రేమిస్తుంది. అది ఇక్కడ తెలుస్తుందిరా. మరంటప్పుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా యాడకరా బా. ఏయ్, మనం వచ్చాడు. నీకోసం చూస్తా, కూర్చో. ఇలా కూర్చో. ఏంటి మర్యాద పెరుగుతుంది, మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇది ఏం అన్యాయం సార్? ఓయ్, నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. పిచ్చ. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓరాఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది, కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానునని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? జుట్టు మీద జుట్టు మీద ఒరేయ్, ఈడు జుట్టు మీద చేసాడా? మనమ్మ చచ్చావు పో. ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? అబ్బా, అబ్బా,
రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమం డాన్స్. ఎగరా ఎగో. నువ్వు పర్రా. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాన తడిసిన పెదవుల రేగిన రాన శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎందుకురా మీరు పుట్టి నన్ను ఏమి నిద్ర లేదు, సుఖం లేదు. ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు. వాట్స్ గోయింగ్ ఆన్? శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందే మీ ఇద్దరికి? మొన్నటిదాకా బానే ఉన్నారుగా. ఏమో. డ్రైవర్ బండాపు. ఎక్కడికి? శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. ఎక్కడా? ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు దొరకడో చూస్తా. ఖచ్చితంగా లవ్లోనే ఉంది. అన్నా లంచ్. అబ్బా ఏం వద్దురా, మూడు అస్సలు బాలేదు. అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది? హే నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి? అనుకోకుండా ఫ్లోలో కొట్టేశాను బాబా, దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా? ప్లీజ్ సారీ చెప్పాను కదా, వద్దులే. శ్రేయకి కోపం తప్పించుకో, మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు. కొట్టు, నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు. వద్దు, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. అంతేనా? అంతే. ఐమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా. పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో. నాకు అక్కర్లేదు. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నావు గానీ నీ మనస్ఫూర్తిగా ఇస్తానని చెప్పావా? లేదు బాబు, నిజంగా నా కోసం ఇవ్వు ప్లీజ్. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు. 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. ఏంటి ఓ రెచ్చిపోతున్నా? మొహం చూపించు. ఏయ్ సంబడీస్ బ్లషింగ్. నాకు తెలుసు నిన్నెలా ఐస్ చేయాలో. చలో ఇస్తానన్నావు కదా హగ్గు. ముందు సినిమాకి వెళ్దాం రా. సినిమా చూసి చాలా రోజులైంది. పద్దా. ఆఫీస్ టైంలో ఏంటి? ఇంకేం మాట్లాడదు. అయినా నా బ్రేక్ టైం అయిపోయింది. శ్రేయ కన్నా ఎక్కువ. పద. అబ్బా అర్థం చేసుకో శ్రేయ.